నువ్వు అని చెప్పేసి ఎదురు తిరిగింది. లడ్డూలు ఏంటి అనేటువంటిది, లడ్డు కావాలని ఆయన అంటూ బీజేపీని విమర్శించాడు, తెలుగుదేశం విమర్శించాడు కదా అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో. ఆ విధమైన పాత్ర రేపు అసెంబ్లీలో పోషిస్తాడు. కమ్యూనిస్టులు ఎప్పుడు పొత్తు పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటారు, పొత్తు అయిపోయి గెలిచిన దగ్గర నుంచి గిల్లుతూ ఉంటారు, అంటే నిజమైన ప్రతిపక్షం తామేనని చెప్తూ ఉంటారు. అట్లాంటి పాత్ర పోషించడం ద్వారా 2029 నాటికి తను సీఎం క్యాండిడేట్ని అని ఫోకస్ చేసుకోవాలన్నటువంటి దీర్ఘకాలిక వ్యూహం పవన్ కళ్యాణ్. ఈ ట్రిప్కి అవసరమైతే చంద్రబాబుకి లోకేష్కి వదిలేసి ఆ పాత్ర పోషించి 2029లో ఇదిగో ఇంతకాలం చేశాను కదా నాకు ముఖ్యమంత్రి ఈ ట్రిప్ నేనే అనే పాయింట్ కూడా వెళ్ళాలి అన్నటువంటిది కూడా ఆయన ఉద్దేశం. ఏ సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది? పట్టమి పాలైతేనా, గెలిస్తేనా, లోకేష్కి పగ్గాలు అప్పచెప్తారా? ఆయన బ్రతుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యే ప్రశ్నే ఉండదు. ఇప్పుడు రేపు పొద్దున గెలిస్తే గనక ముఖ్యమంత్రి అభ్యర్థిగా లోకేష్ని ముందు పెట్టి, ఫస్టే పెట్టకపోవచ్చు కానీ చివరిలోనైనా పెట్టి తను అప్పుడు జాతీయ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాల కార్యక్రమాల మీదకి వెళ్తారు. జాతీయ అప్పుడు బీజేపీతో మాట్లాడుకుని తను గెలిస్తే అప్పుడు బీజేపీ కూడా దగ్గరికి తీయచ్చు కదా, తీసుకుని అప్పుడు వైసీపీ ప్లేస్ మీరు ఆక్యుపై చేసుకుందరు కానీ మేము సహకరిస్తామని చెప్తాడు. దానికి ఆ విధమైనటువంటి రూట్లో వెళ్తారు. ఓడింది అనుకోండి మళ్ళీ పార్టీని బతికించాల్సింది ఆయనే కదా. అప్పుడు లోకేష్ ముందు పెట్టేట్ట నడుపుతారు. అదే కదా.